అందరికీ స్వాగతం. వెల్కమ్ టు Mahesh classroom. Today I would like to explain about the median. మీడియన్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ప్రాబ్లమేటిక్ బిఫోర్ క్లాస్లోనేమో ఆర్థమెటిక్ మీన్ గురించి వివరంగా చెప్పడం జరిగింది, ప్రాబ్లం చేసి చెప్పడం జరిగింది. బట్ ఈరోజు మీడియన్. సో మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, బిజినెస్ స్టాటిస్టిక్స్లోనే మీడియన్ని ఎలా గుర్తించడం జరుగుతుంది అనేది మనం ఒక ప్రాబ్లం చేసి వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లమేటిక్ ఇచ్చాడు మనకి ఇక్కడ, ఫైండ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఈ డేటాని బేస్ చేసుకొని మీరు మీడియన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి సేల్స్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ బుక్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇవి సేల్స్ జరిగాయంట. బుక్స్ ప్రైజెస్ అవి. నెంబర్ ఆఫ్ బుక్స్ 5, 25, 25, 18, 7. ఇక్కడ మీడియన్ అనేది 25, 25 కాబట్టి దీన్ని మనం వేరే విధంగా వేరే ప్రిన్సిపల్ని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమేటిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీడియన్ ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ C. మీడియన్ యొక్క ఫార్ములా L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ C. ఇది మీడియన్ యొక్క ఫార్ములా L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ C. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు సేల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్, ఫ్రీక్వెన్సీస్, CF వాల్యూ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సేల్స్, ఫ్రీక్వెన్సీ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సేల్స్ యాజ్ యూజువల్గా మనకి టేబుల్ ఎలా ఇచ్చారో అలానే మన సేల్స్ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ బుక్స్ 5, 25, 25, 18, 7. సో మన ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ వన్ ఏంటి, CF వాల్యూ. ఎలా తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చే వాల్యూనే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 5 CF ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 5 + 25, 30 cumulative frequency. 30 + 25, 55 cumulative frequency. 55 + 18, 73 cumulative frequency. 73 + 7, 80 cumulative frequency. ఇలా మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ పోతే మనకు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. N = 80. ఓకేనా. సేల్స్, ఫ్రీక్వెన్సీస్. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందో తెలుసుగా. ఫ్రీక్వెన్సీస్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 5, 25, 30, 30 + 25, 55, 55 + 18, 73, 73 + 7, 80. ఓకేనా. సో ఇలా మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు N వాల్యూ. సో N వాల్యూ 80. మనం ఏం కనుక్కోవాలి, N/2 వాల్యూని మనం కనుక్కోవాలి. N/2. సో N/2 వాల్యూ వస్తుంది. N వాల్యూ 80/2 = ఎంత వస్తుంది, నెక్స్ట్ 40. N = 40. ఓకేనా. N/2 వాల్యూ 40. N ఎలా వస్తుందంటే N/2 వాల్యూ N/2 = 80/2 = 40. N/2 వాల్యూ 40. అందుకే ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఇప్పుడు మన సొల్యూషన్ పరంగా చూస్తే మనకి ఇక్కడ సొల్యూషన్ పరంగా చూస్తే మనకి మనం ఏం చేయాలంటే N/2 వాల్యూ. ఓకేనా. ఈ N వాల్యూ 40. ఈ 40 వాల్యూ మనకి ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ యొక్క వాల్యూలో మనకి యాడ్ అయి ఉంటుంది. ఈ 40 అనే ఒక వాల్యూ ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ వాల్యూలో యాడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఈ 40 అనేది 55లో యాడ్ అయి ఉంటుంది కాబట్టి దీని డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ వాల్యూ L మనకి. ఓకేనా. డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ వాల్యూ 20 మనకి Lగా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ దాని డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని 25 ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో ఈ యొక్క కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇందులో 40 అనేది కలిసి ఉంది కాబట్టి దీని యొక్క పై వాల్యూని మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అదే 30 మనకి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చూడండి, ఈ 40 అనే వాల్యూ 55లో కలిసింది. దీని యొక్క డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ వాల్యూ L 20. దీని యొక్క డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ 25. దీని యొక్క కుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క పై వాల్యూ ఏదైతే ఉంటుందని మనం
సిఎఫ్గా తీసుకున్నాం, కుములేటివ్ ఫ్రీక్వెన్సీగా సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 30. క్లాస్ ఇంటర్వెల్ మనకు తెలుసు, ఇంకా ఒక క్లాస్కి మరో క్లాస్ మధ్య వేరియేషన్ని డిస్టెన్స్ని మనం క్లాస్ ఇంటర్వెల్గా తీసుకుంటాం. సో ఇక్కడ 0 to 10 మధ్య ఎంత ఉంటుంది 10. సో కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ 10. నెక్స్ట్ n/2 వాల్యూ 40 ఆల్రెడీ మనం చేసాం. నెక్స్ట్ చూద్దాం, ఈ యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అవుదాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ C. ఇది మనకి ఫార్ములా. సో L ఈజ్ ఈక్వల్ L ప్లస్ L 20 ప్లస్ n/2 40 మైనస్ CF వాల్యూ 30 బై F వాల్యూ 25 ఇంటూ 10 క్లాస్ ఇంటర్వెల్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 40 మైనస్ 30 10 by 25 into 10. Next 20 plus 10 into 10 100 by 25. So 25 1 ja 25 4 ja. Next 20 plus 4 is equal to 24. Therefore median is equal to 24. Okay na? చూడండి, మనకి L plus n/2 minus CF/F into C. L value 10 20, CF value n/2 వాల్యూ 40, మనకి CF వాల్యూ 30 by 25 ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వెల్ వాల్యూ 10. ఇలా మనము మీ యొక్క ప్రాబ్లం యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అయితే లాస్ట్కి మనకి మీడియన్ యొక్క వాల్యూ ఆన్సర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 24. థ్యాంక్ యూ గైస్.